హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ జగదీష్, ఫిజిషియన్, జనరల్ మెడిసిన్. అసలు చాలా మందికి జనరల్ ఫిజిషియన్ని ఎప్పుడు కలవాలి, ఎలాంటి సిచ్యువేషన్ వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి అనేది పెద్ద ఐడియా ఉండదు. సో అదే విషయం గురించి ఈరోజు మనం డాక్టర్తో అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే. జనరల్ మెడిసిన్ అంటే ఎవరికీ ఐడియా లేదు సార్. సో ఇప్పుడు మీ స్పెషలైజేషన్ కూడా అదే. సో నేను దాని గురించే ఫస్ట్ తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ జనరల్ మెడిసిన్ అంటే ఏంటి, జనరల్ ఫిజిషియన్ అంటే ఏంటి సార్? మంచి ప్రశ్న అడిగారండి. యాక్చువల్లీ జనరల్ మెడిసిన్ అందరికీ మనకి సొసైటీలో ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే చాలా కామన్గా చాలా తరచుగా వాడే పదం కానీ వర్డ్ కానీ ఈ జనరల్ మెడిసిన్ ఆర్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారా అంటారు. దీని మీద నేను ఆల్మోస్ట్ లాస్ట్ 6 years నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ జనాలకి నాకు వీలైనంత నా స్తోమతలో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో మనం సింపుల్గా చెప్పాలి అంటే అల్లోపతిలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత స్పెషలైజేషన్ ఉంటుందండి. ఈ స్పెషలైజేషన్కి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. ఓకే. ఈ నీట్లో అంటే ఎంబీబీఎస్లో 17 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 17 సబ్జెక్ట్స్లో క్లినికల్ బ్రాంచెస్ అంటారు. అంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, ఈఎన్టీ, ఆఫ్థాల్. జనరల్ మెడిసిన్ ఈజ్ ఎ స్పెషాలిటీ. మనకి బాడీలోని అన్ని సిస్టమ్స్ యొక్క కామన్ సిమ్టమ్స్ గురించి అనలైజ్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఒక పేషెంట్స్కి డయాగ్నోసిస్ని ఫైనల్ చేయడానికి దోహదపడే డిపార్ట్మెంట్ని జనరల్ మెడిసిన్గా అంటారు. అంటే మీరు ఒక 10-15 years క్రితం తీసుకుంటే ఈవెన్ సో జనరల్ మెడిసిన్ ఇస్ ద క్రక్స్. ఇప్పటికి కూడా హెల్త్ కేర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ జనరల్ మెడిసిన్. ఇంకా మీకు కొంచెం క్షుణ్ణంగా చెప్పాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ద టాప్ ర్యాంకర్స్లో మోర్ దెన్ 50-70% విల్ బీ జనరల్ మెడిసిన్. ఓకే. సో దీన్ని ఎండి అని కానీ లేదంటే డిఎన్బి అని కానీ, అంటే 2 క్వాలిఫైడ్ రికగ్నైజ్డ్ డిగ్రీస్. సో జనరల్ మెడిసిన్. సో జనరల్ మెడిసిన్ ఏంటంటే బాడీలోని ఎటువంటి సిమ్టమ్స్ నన్నా అనలైజ్ చేసి ఆ సిమ్టమ్స్ దీనివల్ల వస్తుంది అని పేషెంట్ని ఎగ్జామిన్ చేసి పేషెంట్ని రకరకాల క్వశ్చన్స్ అడిగి ఒక డయాగ్నోసిస్కి వచ్చే డిపార్ట్మెంట్ ఆర్ ఆ స్టడీని, ఆ డిపార్ట్మెంట్ని మనం జనరల్ మెడిసిన్ అంటాం. ఓకే. సో ఇండియాలో ఒకటే మనకి బికాజ్ ఆఫ్ పుట్టగొడుగుల్లాగా వచ్చిన కొత్త ఛానల్స్ అవ్వనివ్వండి, హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ వయా మీడియా, వీట్. సో దీనివల్ల పీపుల్ ఆర్ మిస్గైడెడ్, నెంబర్ 1. నెంబర్ 2, మన హెల్త్ కేర్ సిస్టమ్ ఇంకా స్ట్రీమ్ లైన్ అవ్వాల్సి ఉంది. ఇప్పుడు మీకు అబ్రాడ్లో యుఎస్ తీసుకోండి, యూకే తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, కెనడా తీసుకోండి. ఓ పేషెంట్కి ఒక సమస్య వస్తే దేర్ ఫస్ట్ కన్సల్టేషన్ హ్యావ్ టు బి ఫిజిషియన్. ఫస్ట్ మీరు ఫిజిషియన్ చూసి, ఫిజిషియన్ బాబు ఈ ప్రాబ్లము నేను ట్రీట్ చేయలేను, మీరు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, గ్యాస్ట్రో దగ్గరికి వెళ్ళాలి, ఫిజిషియన్ చూసి నిర్ధారణ చేస్తేనే దే ఆర్ అలౌడ్ టు గో టు ఏ ఫర్దర్ సబ్ స్పెషలిస్ట్. సో అదర్వైజ్ ప్రతి పేషెంట్ని ఫిజిషియన్ ట్రీట్ చేసి పంపించేస్తారు. మన ఇండియాలో అది ఇంకా రాలేదు. సో ఇది ఎందుకు సార్, మీరు ఫిజిషియన్ కాబట్టి అంటున్నారు మీరు అందరు మీ దగ్గరకు రావాలి, కాదు. దీంట్లో లాజిక్ కూడా చెప్తానండి. సో మనకి చెస్ట్ పెయిన్ ఉంటుంది, చాలామంది గుండె నొప్పి అంటారు. చెస్ట్ పెయిన్కి గుండె నొప్పికి తేడా ఉంది. ఓకే. చెస్ట్లో చాలా అవయవాలు ఉంటాయి, దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ ఈస్ హార్ట్. ఒక పేషెంట్కి చెస్ట్ పెయిన్ వస్తే వాళ్ళ ఏజ్ ప్రకారం, వాళ్ళకి ఇంతకుముందు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రకారం, వాళ్ళు ఏం తిన్నారో, వాళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ బేస్ చేసుకొని మనం డయాగ్నోసిస్ని తీసుకురావాలి. అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటారు. చెస్ట్ పెయిన్తో పాటు ఎప్పటి నుంచి ఉంది, ఎంతకాలం నుంచి ఉంది, ఎంత సివియర్గా ఉంది, మీకు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమున్నాయి, వీటిలన్నీ బేస్ చేసుకొని మనం డిసైడ్ అవుతాం. సో 100 cases చెస్ట్ పెయిన్లో 50-60% చెస్ట్ పెయిన్ ఈజ్ బికాస్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఓకే. మనం మరి గుండె నొప్పిని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళు ఈసీజీ చేస్తారు, 2D ఎక్కువ చేస్తారు, ట్రోపోనిన్స్ చేస్తారు, అన్నీ చేసిన తర్వాత బాబు నీకేమి లేదని 60 మంది పేషెంట్లని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర పంపిస్తారు, లేకపోతే ఫిజిషియన్ దగ్గరికి. కొన్ని అక్కడ ట్రీట్మెంట్ ఏంటి, అయ్యా నువ్వు సరిగ్గా నిద్రపో,
సరిగ్గా తిను, అండ్ ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్, ప్యాంటాప్ అంటుంటారు కదా, ఆ ట్యాబ్లెట్ ఇస్తారు. ట్యాబ్లెట్ ఖర్చు 4 రూపాయలు, టెస్టుల ఖర్చు 10,000. సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ టాకింగ్ అబౌట్. మనకున్న సమస్యకి మెజారిటీ అంటే 80-90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీకు ఫిజిషియన్ లెవెల్లో ట్రీటబుల్. ఒక మంచి ఫిజిషియన్ పేషెంట్ దగ్గర ఓపిక్గా హిస్టరీ తీసుకొని సమస్య ఏంటో అర్థం చేసుకొని దాని తగ్గట్టు ఎగ్జామినేషన్ అంటే మళ్ళీ బ్లడ్ టెస్ట్లు కాదు, పడుకోబెట్టి ఏముంది అని పొట్ట నొక్కి లేకపోతే స్టెత్ పెట్టి ఏంటి అని చూస్తే మీ సమస్యలకి డయాగ్నోసిస్ అక్కడే వచ్చేస్తుంది. అది కరెక్టా కాదా నిర్ధారించుకోవడానికి అవసరమైన టెస్టులు చేసుకుంటాము, కొన్నిసార్లు టెస్టులతో పని ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ జనరల్ మెడిసిన్. సార్, అంటే ఒక పేషెంట్ ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికైనా వెళ్ళిపోతాడు, అంటే ఆయనకు అన్నీ తెలుసు అనుకొని జనరల్ ఫిజిషియన్ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నాడు, అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు సార్? అంటే మీరు అన్నది నెంబర్ 1, ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికన్నా వెళ్ళిపోతారు అంటే ఇది అవగాహన లేకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది పేషెంట్స్కి ఇప్పటికి కూడా తెలియంది ఆర్ఎంపి అంటే క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా? లేదు. పోనీ అదన్నా తెలుసా? ఫైన్. మరి ఏం క్వాలిఫికేషన్ లేకుండా మనం అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? పక్కన అందుబాటులో ఉన్నారు, ఈ మాత్రం దానికి అక్కడ దాకా ఎందుకు? దిస్ ఇస్ కామనెస్ట్ ప్రాబ్లం. అయితే ఇంకోటి చాలామంది చూసేది ఏంటంటే, ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తే 600-800 కన్సల్టేషన్ ఉంటుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే 100-200తో అయిపోతాయి అని. సో మీరు అందరు గమనించాల్సింది కన్సల్టేషన్ మాత్రమే తక్కువ, అదే టెస్ట్లు, అవే మందులకి మీరు అదే ఖర్చు పెట్టాలి. ఇంకా నేను ఎందుకు సరైన డాక్టర్ అని చెప్పానంటే, ఖచ్చితమైన నాలెడ్జబుల్ ఉన్న ఖచ్చితమైన మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు టెస్ట్లు అవసరం ఉండదు, ట్రీట్మెంట్ ముక్కుసూటిగా బుల్స్ అయ్యి యు ఆర్ ఎగ్జాక్ట్లీ గెటింగ్ ద ట్రీట్మెంట్. సో దీంట్లో ప్రాబ్లం ఈజ్ అట్ మల్టిపుల్ లెవెల్స్ అండి. అది డాక్టర్ దగ్గర ఉందా, లేకపోతే సొసైటీలో ఉందా, గవర్నమెంట్ దగ్గర ఉందా, పేషెంట్స్ అర్థం చేసుకునే దగ్గర ఉందా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ప్రతి రూట్ లెవెల్లో నేను వెళ్ళి ఫైట్ చేయలేను. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, షో మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ సే యువర్ క్యారెక్టర్ అని. అలాగే మా మెడికల్లో కూడా షో మీ యువర్ పేషెంట్స్ ఐ విల్ సే వాట్ కైండ్ ఆఫ్ డాక్టర్ యు ఆర్. సో ఇప్పుడు రూట్ లెవెల్లో మెడికల్ ఇల్లిటరేట్స్ అంటారు, ఇల్లిటరసీ ఒక ప్రాబ్లం అయితే చదువు లేకపోవడం, మెడికల్గా ఎంతో కొంత నాలెడ్జ్ లేకపోవడం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాబ్లం. సో మీకు మెడిసిన్ మీద అవగాహన లేకపోవడం వల్ల మీరు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే అది నేను కానీ ఏ డాక్టర్ బాధ్యత తీసుకోలేరు. సో దీంట్లో ఓవరాల్ నాలెడ్జ్ కొంతవరకు అవసరం. సో ఇప్పుడు చాలామంది వర్కర్స్ ఉంటారు, చాలామంది రోడ్ సైడ్ లేబరర్స్ ఉంటారు, వాళ్ళకి మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయలేం, బాబు ఈయన నిర్ధారాలు మానేసి రోజుకి 14 గంటలు చదువుకొని ఎంబీబీఎస్ సీట్ తెచ్చుకున్నాడు, తర్వాత ఎండి తెచ్చుకున్నాడు, ఆయన గొప్ప డాక్టర్ అని వాడికి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో బట్ అలాగే రీజనబుల్లీ గుడ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు ఎవరు దే డోంట్ రీచ్ అవుట్ టు ఇంటి పక్కనే ఉన్నారని ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. సో హెల్త్ కేర్లో చాయిసెస్ ఆర్ చాలా ఇంపార్టెంట్. ఆ చాయిసెస్ ఈజ్ మేడ్ బేస్డ్ అపాన్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు నాలెడ్జబుల్ ఉన్నారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు, మీరు ఎక్కడికి పడితే అక్కడ వెళ్తున్నారంటే అది మీ జ్ఞానానికి వదిలేస్తాను నేను. సో ఐ థింక్ వీ షుడెంట్ కంపేర్ with very low standards to high standards. Yes. It depends upon who is taking the decision. Yes sir. సార్, ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నప్పుడు మీ డిజిగ్నేషన్లో మిమ్మల్ని స్పెషలైజ్ చేసింది కూడా మినిమలిస్ట్ ఫిజిషియన్ అని చేశారు. అసలు మినిమలిస్ట్ ఫిజిషియన్ అంటే ఏంటి సార్? నేను గత 2 years నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ ట్రయింగ్ టు ప్రమోట్ దిస్ కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు నేను మంచి డాక్టర్ని, నేను బాగా చూస్తాను, నేను తక్కువ టెస్టులు చేస్తాను అని మనం ఎంత చెప్పినా ఎంతమందికి ఆ మెసేజ్ వెళ్తుంది? సో ఇప్పుడున్న జనరేషన్లో చాలా ఇంపార్టెంట్ ఈజ్ మీ ఉద్దేశాలు
మీ ట్యాగ్ లైన్లో కనపడితే ఇంకా బాగుంటుంది. మ్మ్. ఇప్పుడు మనకి కాస్మెటిక్స్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. మినిమలిజం అంటారు, మినిమలిస్ట్ అంటే ఏంటంటే మేము ఆర్గానిక్, లోపల మేము కెమికల్స్ వాడడం. మ్మ్. మ్మ్. సో అందుకని ఐ జస్ట్ ట్రై టు పోర్ట్రే మై ఐడియాస్. మనం ఒక మంచి ఐడియాని మనం టర్మినాలజీగా మార్చి, అందుకని మినిమలిస్ట్ బై డిఫాల్ట్ యాక్చువల్లీ ఫిజిషియన్స్ అంటే పేషెంట్స్ సిమ్టమ్స్ని బేస్ చేసుకొని పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళకున్న రోగాన్ని మనకున్న వ్యాస్ట్ నాలెడ్జ్తో మ్మ్. మ్మ్. మనం ఏ టెస్ట్లు లేకుండా, సో దట్ ఈజ్ మినిమలిజం విత్ లీస్ట్ ఆర్ నో టెస్ట్. మ్మ్. టెస్ట్లు లేకుండా పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి పేషెంట్స్ని హిస్టరీ తీసుకొని ఒక డయాగ్నోసిస్కి రావడం అనే కాన్సెప్ట్ని మినిమలిస్ట్ ఫిజిషియన్. ఓకే. సో దీని గురించి నేను గత ఫ్యూ మంత్స్గా ఐఎమ్ రైటింగ్ ఆర్టికల్స్, ఓకే. డూయింగ్ ఇంటర్వ్యూస్, అండ్ నాతో పాటు ఉన్న ఎంటైర్ ఫిజిషియన్ గ్రూప్, యాజ్ మీకు ఇందాక చెప్పినట్లు ఇంటర్నల్ మెడిసిన్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ హెల్త్ కేర్. మ్మ్. మ్మ్. ఇంటర్నల్ మెడిసిన్ చేసిన తర్వాతే అందరూ స్పెషాలిటీస్గా, అంటే ఇండియాలో ఈ సూపర్ స్పెషాలిటీ అంటారు, ఏదో అవును. ఎక్స్ట్రా డిగ్రీ అంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ కాదు, యువర్ ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎక్స్ట్రా నాలెడ్జ్. మ్మ్. దీంతో పాటు ఎంపతి అండ్ కంపాషన్, మీరు చేసే పని మీద మీకు శ్రద్ధ, దృష్టి ఉండాలి. పేషెంట్ని వాళ్ళ సఫరింగ్ నుంచి మనం బయటకు లాగేయాలి అనే దట్ జీల్. మ్మ్. సో దిస్ ఈస్ ద హోల్ కోర్ వాల్యూస్ ఆఫ్ బీయింగ్ ఏ మినిమలిస్ట్ ఫిజిషియన్. ఓకే. సో ఇది ఎందుకు వచ్చింది అంటే కోవిడ్లో మనం చాలామంది, అంటే వీ హ్యావ్ సీన్ ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్. అవును సార్. ఈ ల్యాక్స్ ఆఫ్ పేషెంట్స్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మ్మ్. సో ఐ కాల్ ఇట్ as ఇన్ఫోబెసిటీ మ్మ్. ఆర్ ఇన్ఫాక్సికేషన్. మ్మ్. అంటే టాక్సిక్ ఇన్ఫర్మేషన్ మ్మ్. ఆర్ ఒబెసిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఇన్ఫోబెసిటీ. మ్మ్. సో జనాలకి చాలా ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. మ్మ్. ఆ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం పడదా, మ్మ్. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు హెల్త్ పరంగా ఉపయోగం ఉందా, లేకపోతే మీరు సైకలాజికల్గా స్ట్రెస్కి గురవుతున్నారా, యాంగ్జైటీకి గురవుతున్నారా, భయంతో చాలా ఎక్కువ టెస్టులు చేసుకుంటున్నారా. మ్మ్. సో ఈ కోవిడ్ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఒబెసిటీ వల్ల వీ హ్యావ్ నోటిస్డ్ చాలా ఎక్కువ, అంటే ఎక్స్పోనెన్షియల్ వేస్టేజ్ ఆఫ్ మ్మ్. ఫైనాన్షియల్ రిసోర్సెస్, మెడికల్ రిసోర్సెస్. మ్మ్. ఆ కెటస్ట్రాఫ్లోంచి పుట్టుకొచ్చిన ఐడియానే ఈ మినిమలిస్ట్ ఫిజిషియన్. సో హౌ టు ఎంగేజ్ ఆర్ గివ్ కాన్ఫిడెన్స్ ఇన్ టు పబ్లిక్. జనాల్లో ఒక మంచి డాక్టర్, మంచి ఉద్దేశంతో ఏ నాలెడ్జబుల్ డాక్టర్ హౌ పేషెంట్కి ఖర్చు లేకుండా, టెస్ట్లు అవసరం లేకుండా డయాగ్నోసిస్ ఎలా రావచ్చు. మనం లాస్ట్ 5 ఏళ్లలో జరిగిన ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ అనేవాడు డయాగ్నోస్ చేయలేడు, టెస్టులతో డయాగ్నోసిస్ వస్తుంది అనే భ్రమలో తోసేశారు అందరినీ. విచ్ ఈజ్ రాంగ్. మీకు 100-150 ఇయర్స్లో ఎవాల్వ్ అయిన సైన్స్ ఒక పేషెంట్ చెప్పే సిమ్టమ్స్ బట్టి, పేషెంట్ ఇచ్చే సైన్స్ బట్టి మనం ఒక డిసీజ్కి ఎలాగ కంక్లూషన్స్కి రావాలి అనేది మెడిసిన్. ఈరోజు ఏమైపోయింది అంటే పేషెంట్స్ చెప్పడం మానేశాడు, డాక్టర్ చూడడం మానేశాడు, అన్నీ మనం వచ్చే పేపర్లో వచ్చే రిపోర్ట్స్ బట్టి అనలైజ్ చేస్తాం, విచ్ ఈస్ రాంగ్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు రీలుక్. యాక్చువల్లీ కొత్తది మనం ఏం కనిపెట్టట్లే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్దే. బాబు మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఖర్చు పెట్టాల్సిన దానికన్నా, మీకు ఖర్చు ఉన్న దానికన్నా 70-80% తక్కువ ఖర్చుతోనే మీ ట్రీట్మెంట్ అయిపోద్ది అని చెప్పే ఉద్దేశమే ఈ మినిమలిస్ట్ ఫిజిషియన్. సార్ ఇప్పుడు ఒక ఫాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఏఐ అనేది ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో. సో ఒక చిన్న ప్రాబ్లం రాగానే ఏఐ ఓపెన్ చేయడం, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అది చెప్పడం, అది ఏదైతే చెప్తుందో అదే మెడికేషన్ని వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఏఐ అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందని కూడా మనం చెప్పలేం, అది ఒక మెకానికల్గా వర్క్ చేస్తున్న ఎగ్జాక్ట్లీ. అంటే
పార్షల్లీ ఆన్సర్ మీరే చెప్పారండి. ఎస్. సో ఏఐ ఈజ్ ఆల్వేస్, అంటే అడ్వాన్స్మెంట్, సైన్స్లో అడ్వాన్స్మెంట్ ఎప్పుడు కూడా మనిషికి ఉన్న శ్రమని, మాన్యువల్ డిపెండెన్సీని తగ్గించడానికి మనం యాప్స్ తయారు చేస్తాం. దాంట్లో భాగంగా ఏఐ ఈజ్ నథింగ్ న్యూ. అయితే ఇక్కడ మనకు గమనించుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆల్గరిథం. ఏఐ మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఇట్ ఈస్ ఆల్వేస్ గివింగ్ మీన్, యావరేజ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే 1,00,000 మందిలో అందరికీ ఉండే సమస్యల్ని యావరేజ్ తీసుకొని మీ సమస్యకి సొల్యూషన్ ఇది అని. సో హెల్త్ కేర్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎస్. సో వాళ్ళకి అడిషనల్గా ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. సో ఏఐ ద్వారా హెల్త్ కేర్ సొల్యూషన్స్ అన్నీ ఉంటాయని నేను అనుకోను. మీకు బెస్ట్ రిజల్ట్ సొల్యూషన్ కావాలంటే మీ ప్రాంప్టింగ్ చాలా ఇంపార్టెంట్, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ అందరూ గమనించాల్సిన అంశం, హెల్త్ కేర్లో ఇంతకుముందు డాక్టర్ పేషెంట్ ఇద్దరే ఉండేది. అవును సార్. పేషెంట్కి ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరకు వస్తారు, డాక్టర్ ఇది బాబు సొల్యూషన్ అని చెప్పి పంపించేస్తారు. ఈరోజు డాక్టర్కి పేషెంట్కి మధ్యలో ప్రతి ఒక్కరు ఉన్నారు. అవును సార్. ఇట్ ఇంక్లూడ్స్ మీడియా ఆల్సో. ఎస్ సార్. సో ఇక్కడ ప్రతి ఒక్కరి ఉద్దేశం ట్రయింగ్ టు రీచ్ అవుట్ టు ద పబ్లిక్. ఆ పబ్లిక్ని నేను క్లయింట్స్ అంటాను. ఓకే, డాక్టర్కి పేషెంట్ అనేవాడు బాధ్యత, కానీ ఈ మిగతా వాళ్ళందరికీ ఇట్ ఈస్ ఎ క్లయింట్. గాట్ ఇట్? బాధ్యత వేరే, క్లయింట్ వేరే. క్లయింట్కి మీరు క్లయింట్ని ఇంప్రెస్ చేసామా, మన వ్యూస్ పెరిగాయా, మన రివ్యూస్ పెరిగాయా, మన టీఆర్పీస్ పెరిగాయా, దిస్ ఈజ్ అబౌట్ సోషల్ మీడియా. ఫార్మసీ వాళ్ళకి ఇట్ ఈస్ బిజినెస్, డయాగ్నోస్టిక్స్ వాళ్ళకి ఇట్ ఈస్ బిజినెస్. బట్ ద ఛాలెంజ్ ఈస్ అందరూ మధ్యలో వచ్చారు, బాధ్యత అనేది ఒకరే తీసుకుంటున్నారు ఇక్కడ. ఇది అందరు గమనించుకోవాలి, ఇంక్లూడింగ్ యువర్ ఏఐ. ఏఐ ఈజ్ పార్షల్లీ హెల్పింగ్ ద సొసైటీ బట్ ఈక్వల్లీ కన్ఫ్యూజింగ్ ద సొసైటీ. అంటే చాలామందికి ఏఐ వల్ల నష్టపోయింది ఎవరికి తెలియదు, ఏఐ వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇంకా ఎవరు గుర్తించట్లేదు. యాజ్ ఎ ఫిజిషియన్ 10 ఏళ్ల క్రితం వచ్చే పేషెంట్ మీ సమస్య ఇది అని చెప్తే నేను మందులు రాస్తే వాడు 2 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోతాడు. ఈరోజు ప్రతి పేషెంట్ సమస్య తక్కువ, ఆందోళన ఎక్కువ, భయం. ద అమౌంట్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ద అమౌంట్ ఆఫ్ యాంగ్జైటీ, ద అమౌంట్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, ద అమౌంట్ ఆఫ్ ఇన్సోమ్నియా, ద అమౌంట్ ఆఫ్ కాగ్నిటివ్ అంటే డెసిషనల్ కన్ఫ్యూజన్స్, ఇవన్నీ ఏఐతో వచ్చినవి. అంటే ఏఐ డైరెక్ట్గా కాస్ట్ చేస్తుందని నేను చెప్పట్లే, కానీ మీకు ఒక సమస్య వస్తే మీరు ఒక్కసారి ఫోన్లో పెడితే, మీరు ఒక సమస్య గురించి పెడితే అది మీకు 30 సమస్యలు ఇస్తుంది. ఓకే, మీరు ఒక హెల్త్ చెకప్ చేసుకుంటే దాంట్లో మీకు 30 రోగాలు ఉన్నాయని వస్తుంది. ప్రతి అండర్లైన్డ్ హైలైటెడ్ వాల్యూని చూసుకొని జనాలు కంగారు పడుతున్నారు. సో ఈ సమస్య చాలా ఎక్కువ అయిపోయింది. ఒక డాక్టర్గా నేను ఒక పేషెంట్ని 5 నిమిషాల్లో ఎవాల్యుయేట్ చేసే పరిస్థితి నుంచి నా ట్రీట్మెంట్ 5 మినిట్స్లో అయిపోయి ఉంటుంది, కానీ నేను ఇచ్చేది కరెక్ట్ ట్రీట్మెంట్ అని వాళ్ళకి నచ్చ చెప్పడానికి 30 నిమిషాలు పడుతుంది. దిస్ ఈజ్ ప్రాబ్లమ్ విత్ ఏఐ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గో వర్స్ అండ్ వర్స్. సో మనం ఏఐ మీద డిపెండెన్సీ మీకు డెఫినెట్గా ఉపయోగం ఎక్కడ ఉంటుందంటే 100 మంది చేసే పని ఇద్దరితో అయిపోయినప్పుడు మాన్యువల్ లేబర్ తగ్గిస్తున్నాం, బాగుంది. బట్ ద అమౌంట్ ఆఫ్ డౌట్స్, మీ బుర్రలో ఒక విత్తనం నాటేస్తుంది, ఇది క్యాన్సర్ అవ్వచ్చేమో, అయిపోయింది ఇంక నీ పని, నీ జీవితం మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు, ఇది టీబీ అయి ఉండొచ్చేమో. సో ఒక్కొక్క ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ నాట్ యాప్ట్ ఫర్ యూ, నీకు సూట్ అవ్వని అడిషనల్ ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఏఐ నీకు ఇచ్చినప్పుడు మీ మనసులో అది నాటుకుపోద్ది. సో దట్ ఈస్ వెరీ డేంజరస్ వాట్ వీఆర్ నోటీసింగ్. ఏఐ కావాలని చేయట్లే, ఇట్ ఈస్ అన్ ఆల్గరిథం. ఆల్గరిథం ఏముంటుంది, దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మేము ముందు పెట్టేస్తుంది. సో హెల్త్ కేర్లో పార్షల్లీ కొన్ని సెగ్మెంట్స్లో ఏఐ ఈజ్ వెరీ యూస్ఫుల్. సో అందుకనే మేమేమంటామంటే ఏఐ ఈజ్ అన్ ఆగ్మెంటేషన్
ఆర్ అడిషనల్ వెపన్ ఫర్ ఏ డాక్టర్. నేను మీ సమస్యల్ని క్రోడీకరించి ఒక దగ్గర పెట్టి దానికి సొల్యూషన్ చెప్పడానికి నాకు ఏ ఉపయోగపడుతుంది. మీరు ఏ ఉపయోగించుకోవాలి అనుకుంటే హెల్త్ కేర్లో యూ షుడ్ బి స్మార్ట్, అదర్వైజ్ యూ విల్ ఫాల్ ట్రాప్. ఆ లాజిక్ ఇట్ ఈస్ ఎ వెరీ ఫైన్ ట్యూనింగ్. ఇది అర్థం కాక, ఇది తెలియక చాలామంది చాట్ జీపీటీ అయి ఉండొచ్చు, గూగుల్ అయి ఉండొచ్చు, సో దే ఆర్ గెటింగ్ మిస్లీడెడ్. సో అక్కడ గొప్పగా సాధించేది కూడా ఏముండదు. ఇంకా ఇండియాలో ఐ ఫీల్ a doctor appointment is easy, doctor consultation is cheap, you are 100 times better డాక్టర్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం వేరేట్ల మేలు ఏఐ మీద ఆధారపడడం కన్నా అని నేను చెప్తాను. అవును అవును సార్. సార్ ఇందాక మీరు డిస్కషన్ చేస్తున్నప్పుడు లైక్ టీబీ గురించి కానీ దాని గురించి కానీ చెప్పారు. అంటే నార్మల్గా చాలామంది జనాలు కొంచెం అంటే కొంతమందికి స్మోక్ వల్ల కాఫ్ వస్తూ ఉంటుంది, కొంతమంది ఇన్ జనరల్గానే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉండి కాఫ్ రాండి లైక్ వెదర్ చేంజ్ వల్ల, సో కొంతమందికి టీబీ ఉండడం వల్ల కాఫ్ వస్తుంటుంది. సో చాలామంది ఏంటంటే నువ్వు ఎక్కువ దగ్గుతున్నావు అంటే నీకు టీబీ ఉంది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో టీబీ ఉన్న వాళ్ళకి లక్షణాలు ఏమైనా చూపిస్తుందా సార్? కాఫ్ అంటే టీబీలో కామన్ ఇన్ జనరల్. ఇండియాలో ట్యూబర్క్లోసిస్, దట్ టు లంగ్ టీబీ, పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటాం. ఈ పల్మనరీ ట్యూబర్క్లోసిస్ ఆర్ ట్యూబర్క్లోసిస్ ఇండియాలో ప్రపంచం మొత్తం మీద మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్న కంట్రీ మనది. సో టీబీలో కామనెస్ట్ సిమ్టమ్స్ 4 అండి. ఒకటి దీర్ఘకాలికమైన కాఫ్, అంటే ఆర్ఎన్టీసీపీ గైడ్లైన్స్ ప్రకారం లేకపోతే టీబీ ఇండెక్స్ ఇండియా ప్రకారం అయితే మోర్ దెన్ 2 weeks ఆఫ్ కాఫ్. 2 వారాల కన్నా ఎవరికన్నా దగ్గు ఉంటే టీబీ గురించి ఎప్పుడు ఆలోచించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్. రోజు సాయంత్రం అయితే 5-6 కల్లా మీకు కొంచెం ఫీవరిష్గా అనిపించడం, నీరసం ఎక్కువ ఉండడం, దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ సిమ్టమ్. థర్డ్ ఇంపార్టెంట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అపిటైట్, లాస్ ఆఫ్ అపిటైట్ అంటారు, తినాలనిపించకపోవడం. 4వది లాస్ ఆఫ్ వెయిట్. లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ అపిటైట్, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అండ్ క్రానిక్ కాఫ్ ఆర్ కాఫ్ ఫర్ మోర్ దెన్ 2 weeks. ఈ 4 సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇండియాలో ఇండియన్ పేషెంట్ అయితే టీబీ అనే డయాగ్నోసిస్ ఎప్పుడు మన మనసులో పెట్టుకోవాలి. సో కామన్ ఇన్ఫెక్షన్స్ పరంగా. ఇన్ఫెక్షన్స్ కాకుండా కాఫ్స్ చాలా ఉన్నాయి. సో రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఆర్ బ్రాంకియల్ ఆస్తమా. సో రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటే ఎలర్జీస్ మనం ఇంతకు ముందు పోలిస్తే ఒక 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ఎలర్జీస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. మన పొల్యూషన్ అయి ఉండొచ్చు, మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ మధ్య అంతా న్యూస్లో ఢిల్లీలో AQI చాలా పెరిగింది. సో మనం ఇక్కడ కూడా చూస్తే మన సిటీస్లో ఎయిర్ క్వాలిటీ ఈజ్ స్పాయిల్డ్. సో మన అమౌంట్ ఆఫ్ ppm పార్టికల్స్ పర్ మిలీనియన్ లోపల మన ముక్కు లోపలికి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే చిన్న పార్టికల్స్ కాంపోజిషన్ కానీ లేకపోతే క్వాంటిటీ పోర్షన్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ దే ఇరిటేట్ యువర్ రెస్పిరేటరీ ట్రాక్ట్. అందరికీ ఈ విండ్ పైప్ అంటారు లంగ్స్ దగ్గర, ట్రాకియా, మన రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటారు. వీటిల్లో ఫారెన్ సబ్స్టెన్సెస్ అంటే ఫారెన్ అంటే ఏమన్నా ఈ చిన్న చిన్న పార్టికల్స్ లోపలికి వెళ్తే దే ఇరిటేట్ చేసి ఇట్ కాసెస్ సెక్రిషన్స్ ఆర్ ఇట్ కాసెస్ కాఫ్. దట్ ఈస్ ద రీజన్ వీళ్ళందరికీ బ్రాంకోస్పాజం, మన విండ్ పైపు క్లోజ్ అయిపోతూ ఉంటుంది. ఇంత డయామీటర్ ఉన్నది ఇంత సన్నబడుతుంది. ఈ బ్రాంకోస్పాజం కానీ కాఫ్ కానీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రజెంటేషన్ ఆఫ్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ ఆర్ ఆస్తమా ఆర్ అలర్జీ. సో అది ఇంకో కాజ్. మూడోది ఈ మధ్య సొసైటీలో కామనెస్ట్ ప్రాబ్లమ్స్, చాలామంది టైంకి తినట్లే, టైంకి పడుకోవట్లే. ఈ టైంకి తినకపోవడం, టైంకి పడుకోకపోవడం వల్ల కూడా మీకు రిఫ్లెక్స్ ఈసోఫైజిటిస్, అసిడిటీ ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఈ అసిడిటీతో పాటు రిఫ్లెక్స్, కడుపులో ఉన్నది గొంతు దాకా రావడం. ఈ రిఫ్లెక్స్ ఎప్పుడైతే వస్తుందో రిఫ్లెక్స్ వల్ల కూడా కాఫ్ వస్తుంది. సో కాఫ్ ఈజ్ నాట్ జస్ట్ లంగ్ ప్రాబ్లమ్. కాఫ్ కెన్ బి ఇన్ఫెక్షన్, కాఫ్ కెన్ బి గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్, కాఫ్ కెన్ బి లంగ్ ప్రాబ్లమ్, కాఫ్ కెన్ బి ఆస్తమా,
సో మనం వీ నీడ్ టు, అందుకనే పేషెంట్ చెప్పేదాన్ని బట్టి, పేషెంట్ కంప్లైంట్స్ డ్యూరేషన్ బట్టి, పేషెంట్స్ పాత హిస్టరీ బట్టి మనం ఎప్పుడు డయాగ్నోసిస్కి రావాలి. ఒక ఆఫ్ అనగానే మనం సిటీ స్కాన్లు చేసేయడం, ఎక్స్రేలు చేసేయడం కాదు. సో వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్. సార్ చాలా మందికి టీబీ అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుంది, అది తగ్గదు అని చెప్పేసి అనుకుంటారు. అంటే ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ వచ్చింది సార్. లేదమ్మా. టీబీ అనేది ఒక 30-40 ఏళ్ళ క్రితం ఆ పిక్చర్, ఇంకా 40 కూడా కాదు. నన్ను అడిగితే 50 years బ్యాక్ టీబీ ఈజ్ ఏ వెరీ సీరియస్ డిసీజ్ ఇన్ ఇండియా. మాకు తెలిసి 20 MBBSలో 25 years నుంచి అవర్ గైడ్ లైన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్, వీఆర్ ఫైటింగ్ ఇట్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు టీబీకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అవగాహన లేక కరెక్ట్ టైంకి చాలామంది రీచ్ అవ్వట్లేదు. టీబీలో మీకు ఒక్కసారి ఐడెంటిఫై చేస్తే మనం 6 months to 9 months కోర్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. దాంట్లో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్, XDR ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ అని కేటగిరీస్ ఉంటాయి. అంటే రెగ్యులర్ మందులు వాళ్ళకి పనిచేయకుండా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ కొంచెం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి 12 నెలల నుంచి 18 నెలలు కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ మీకు టీబీలో 99% కంప్లీట్గా క్యూర్ అనేది ఉంది. ఓకే. అండ్ టీబీ వచ్చినంత మనం మెడికేషన్ ఏదైతే ఫాలో అవుతుంటామో చాలా మంది ఆ మెడికేషన్ తీసుకుంటున్నా సరే సరైన జాగ్రత్తలు తీసుకోరు సార్. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది? అంటే జాగ్రత్తలు అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ నేను ఇందాక అన్నట్టు లంగ్ టీబీ, పల్మనరీ ట్యూబీ అంటే వాళ్ళు దగ్గినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మాస్క్, ఈ కాల్ ఇట్ as ఓపెన్ కేసెస్ అంటారు, కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా, ఇంట్లో వాళ్ళందరూ కూడా మాస్క్ పెట్టుకోవడం అనేది మ్యాండేటరీ, నెంబర్ 1. ఇది కాకుండా అదర్ కామనెస్ట్ ఈజ్ ఈట్ వెల్. అండ్ మీరు క్రమం తప్పకుండా ఏ ఒక్కరోజు కూడా ట్యాబ్లెట్స్ మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా మీకు డాక్టర్ చెప్పిన కోర్సు దట్ 6 to 9 months మీరు పూర్తి చేయడం అనేది మీ సక్సెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈ పాయింట్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ కూడా దే హ్యావ్ పుట్ సమ్ షెడ్యూల్స్, డాట్స్ అంటారు, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్. సో ఎవరైతే విలేజెస్లో అంగన్వాడీ వర్కర్స్ ఉంటారో, సోషల్ వర్కర్స్ ఉంటారో, వీళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చి డైలీ వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారో లేదో వీళ్ళ కళ్ళతో చూసి అవి టిక్ పెట్టుకుంటారు. సో టీబీని మనం కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి గవర్నమెంట్ ముందుకొచ్చి గవర్నమెంట్ తీసుకున్న చర్యల్లో ఇది ఒక భాగం. ఓకే. ఇట్ ఈస్ అబౌట్ పేషెంట్స్ ఆల్సో హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. యా సార్, ఇప్పుడు మోస్ట్లీ యంగ్స్టర్స్లో ఎక్కువ వస్తున్న కంప్లైంట్ స్ట్రెస్, యాంగ్జైటీ, లేకపోతే టెన్షన్ అని చెప్పేసి అంటారు. సో ఈ మూడిటికి డిఫరెన్సెస్, స్ట్రెస్ యాంగ్జైటీకి మెయిన్ డిఫరెన్స్? దాంట్లో డిఫరెన్సెస్ ఏం లేవమ్మా, అన్నిటికీ రూట్ కాజ్ ఒకటే. అంటే దీని గురించి చాలా కంపెనీస్ దగ్గర చాలా వాళ్ళకి క్లాసెస్ కూడా చెప్తుంటాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ని మనం ఎప్పుడు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. స్ట్రెస్ అంటే మనం మన పరిమితి మించి మనం ఎక్కువ ఆలోచించి మనం కొని తెచ్చిపెట్టుకుంది, బాడీలోంచి తయారైంది కాదు, నీ ఆలోచనలోంచి తయారైంది. సో నెంబర్ 1 స్ట్రెస్ అనగానే మీ అవయవాల్లో సమస్య ఏమీ లేదు. యువర్ హార్ట్ ఈజ్ గుడ్, యువర్ కిడ్నీ ఈజ్ గుడ్, యువర్ బ్రెయిన్ ఈజ్ గుడ్. సో మన బాడీలో అవయవాలన్నీ బాగున్నాయి, మన ఆలోచన కొంచెం. సో దీనికి ట్రిగర్ ఎక్కడొచ్చింది, ఫస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి మొదలైంది, దీన్ని మనం ఎప్పుడు గమనించుకోవాలి. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యంగ్స్టర్స్లో అంటే వీళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే యూ ఆస్క్ మీ లెస్ దెన్ 30-35, వాళ్ళ బాధ్యతలు తక్కువ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫ్రమ్ ద పియర్ గ్రూప్, పక్కన కంపారిజన్. సో చాలామంది యంగర్ జనరేషన్లో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, మన 75-8 years లైఫ్లో మనం ఈరోజు, ఈ నెల, ఈ సంవత్సరం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్. మీరు అనుకుంది జరగలేదు, పర్వాలేదు, ఇట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ మంత్. సో ఈ యాటిట్యూడ్ మనం కంటిన్యూస్గా, అది పేరెంట్స్ దగ్గర నుంచో, టీచర్స్ దగ్గర నుంచో, కొలీగ్స్ నుంచో మనం ఆ మనోధైర్యాన్ని ఇవ్వగలగాలి. దిస్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ అష్యూరెన్స్ ఆర్ వీళ్ళు స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు, ఇది స్ట్రెస్, నేను అనవసరంగా కంగారు పడుతున్నాను అని సరైన టైంలో సరైన మనుషుల్ని అప్రోచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్.
సో స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ దీస్ ఆర్ వెరీ ఓవర్లాప్డ్ టర్మ్స్. యాంగ్జైటీ కూడా అంతే. సో దీనికి తోడు ఈ మన మెయిన్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ ఇన్ఫాక్సికేషన్ ఆర్ ఇన్ఫోబిసిటీ, ఎక్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డంప్డ్ ఆన్ యూ, unwanted excess information which is dumped on public is the reason for anxiety. మీరు ఏదో సమస్య ఉంటుంది, నువ్వేదో చదువుతావు, ఏదో డౌట్ వచ్చి ఏవో టెస్టులు చేసుకుంటారు, ఆ టెస్టుల వల్ల నీకు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా స్ట్రెస్. సో అదర్ సింపుల్ లాజిక్ ఆర్ సొల్యూషన్ నేను చాలామందికి ఏం చెప్తానంటే, మీరు టెస్టులు చేసుకోవడం తప్పనట్లేదు, టెస్టులు చేసుకున్న తర్వాత ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేయకుండా మీరు ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఫిజిషియన్ విన్న తర్వాత మాట్లాడతారు. సో డోంట్ కమ్ టు కంక్లూషన్స్. మీరు రిపోర్ట్స్ మీరు ఓపెన్ చేసినా మీరు చేసేది ఏమి లేదు, మళ్ళీ గూగుల్ని అడుగుతారు, దానికి ఇంకా కంగారు పడతారు. మీరు ఎన్ని టెస్టులన్నా చేసుకోండి, ఇంటర్ప్రిటేషన్స్ మీరు చేయొద్దు. ఓకే, సో దట్ ఈస్ ద ఈజియెస్ట్ సొల్యూషన్ టు రెడ్యూస్ యువర్ యాంగ్జైటీ. ఎందుకంటే ఈరోజు ఎవరు ఏం టెస్టులు చేసుకున్నా ఇమ్మీడియట్లీ, అంటే ఈరోజు టెస్టులు సాయంత్రం రిపోర్ట్ వచ్చింది, నీకేం సమస్య లేదు, నీకు అబ్సల్యూట్లీ నీకు నొప్పి లేదు, జ్వరం లేదు, ప్రాబ్లం లేదు, రేపు మార్నింగ్ డాక్టర్ని వెళ్ళి చూసే లోపల రాత్రి వాట్సాప్లో పెట్టేస్తారు, సార్ నాకు ఇది ఉంది అది ఉంది. సో ఆ కంగారు పడే ధోరణి నిన్ను పాడు చేస్తుంది. నీ బ్లడ్ రిపోర్ట్స్లో ఏ సమస్య లేదు, నీ యాటిట్యూడ్, నీ థాట్ ప్రాసెస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ స్పాయిలింగ్ యూ. సో యాంగ్జైటీకి కామనెస్ట్ సిమ్టమ్స్ కూడా రెస్ట్లెస్నెస్, ఇన్సోమ్నియా, నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్ వల్ల అసిడిటీ వల్ల. సో ఇవన్నీ ఒక ప్యాకేజ్. ఓకే, యాంగ్జైటీ, స్ట్రెస్, జిఆర్డి, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, అసిడిటీ, ఇన్సోమ్నియా, వీటిలన్నిటితో పాటు ఒళ్ళు నొప్పులు, ఫెటిగ్, ఈజీగా అలిసిపోవడం అన్నీ ఒక ప్యాకేజ్. సో దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీరు ఏమన్నా టెస్టులు చేసుకున్నా డాక్టర్ని చూసే ముందు ఆ టెస్టులు ఓపెన్ చేసి సొంత అభిప్రాయాలకు రాకండి. డోంట్ ఇంటర్ప్రిట్ యువర్ టెస్ట్స్. దట్ ఈస్ ద సింపుల్ అడ్వైస్ ఐ కెన్ గివ్ ఫర్ ఆల్ మై పేషెంట్స్. అంటే ఈరోజు మేము చూసే 100 మంది పేషెంట్స్లో 80 మంది భయంతో వస్తున్నారు. వాళ్ళకున్న సమస్య, ఆరోగ్యపరంగా వాళ్ళకున్న సమస్య కన్నా ఆందోళన పరంగా వాళ్ళకున్న భయం సమస్య చాలా ఎక్కువగా మారుతుంది. అవును సార్. యా సార్, ఇప్పుడు నాకున్న డౌట్ ఏంటంటే, హార్ట్ బీట్ అనేది అంటే ఒక ఇన్సిడెంట్ నడుస్తుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్యాజువల్గా ఇంట్లో ఏదో పని చేసుకున్నాం, సడన్గా వాళ్ళకి హార్ట్ బీట్ అనేది రైజ్ అవుతుంది, అంటే ఏదో టెన్షన్ ఫీలింగ్ అలా వస్తూ ఉంటుంది. సో ఎందుకు సార్, అంటే బీపీ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. హార్ట్ బీట్, పల్స్, ఈ రెండు దిస్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ ఎమోషన్స్. ఓకే, మన ఎమోషన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, థైరాయిడ్ హార్మోన్, కార్టిసాల్ హార్మోన్, ఇవన్నీ హార్మోన్స్ ఆర్ రిలేటెడ్ టు హార్ట్ బీట్. మీకు స్ట్రెస్ ఎక్కువ పెరిగితే హార్ట్ రేట్ పెరుగుతుంది. ఓకే, సో హార్ట్ రేట్ పెరగడానికి 100 కారణాలు ఉన్నాయి. జస్ట్ లైక్ అవర్ ఎమోషన్స్, హార్ట్ రేట్ ఆల్సో, హార్ట్ కూడా ఇట్ హ్యాస్ ఇట్స్ ఏమంటారు హక్కు, ఎక్కువ తక్కువ అవే హక్కు దానికి ఉంది. హార్ట్ రేట్ ఒకటే ఉండాలని ఎప్పుడు అనుకోకండి. మనం చూడాల్సింది ఆ రేంజ్ మెయింటైన్ అవుతుందా. నార్మల్ వీ కన్సిడర్ ఫ్రమ్ 50 to 100, ఇంకా డీలినేట్ ఇంకా యావరేజ్ మనం తీసుకుంటే 60 to 90 మధ్యలో ఉంటే చాలు అంటారు. సో అథ్లెట్స్కి, యోగా చేసే వాళ్ళకి, ప్రాణాయామ చేసే వాళ్ళకి 60 కన్నా 50 దాకా కూడా వస్తుంది. బాగా వాకింగ్, జాగింగ్ చేసి మనం స్ట్రెస్ ఉన్నాము, లేకపోతే మెట్లు ఎక్కాము, జర్నీ చేసాము, వీళ్ళకి 100 దాటుతుంది జ్వరం ఉన్నప్పుడు. సో ఒక్క సింగిల్ రీడింగ్, ఒక్క టైము, 1 గంటలో చూసి హార్ట్ రేట్ చాలా ఎక్కువ ఉందని కంగారు పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్ట్ రేట్ ఎలా ఉన్నా ఆ హార్ట్ రేట్తో పాటు సిమ్టమ్స్, అంటే కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే వామిటింగ్స్ అవుతున్నాయి, నీరసం ఉండి పడిపోతున్నారు, గుండె దడ ఉంది,
సిమ్టమ్స్ని ఎప్పుడు కోరిలేట్ చేసుకోవాలి. హార్ట్ రేట్కి కానీ బ్లడ్ ప్రెషర్కి కానీ ఎంతకాలం ఉంటుంది, 5 నిమిషాల, 10 నిమిషాల, 15 నిమిషాల, గంట, దీన్ని బేస్ చేసుకొని నిర్ధారణకు రావాలి. నెక్స్ట్, హార్ట్ రేటు ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. ఫ్లక్చువేషన్స్ ఉంటే ఏంటి అనేది డాక్టర్ని వెళ్ళి కలిసి డాక్టర్ దగ్గర నుంచి వినండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే మై హార్ట్ రేట్ ఇస్ దిస్ మచ్. సో ప్రాబ్లం అసెస్మెంట్ అండ్ అనలైజేషన్ అనేది లెట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ని రీచ్ అవ్వకముందే మన ఫోన్లో అందరికన్నా పెద్ద ఎక్స్పర్ట్ ఉన్నాడు అని చెప్పి చాలామంది దే ఆర్ ఫాలోయింగ్ ట్రాప్ కూడా కాదు, మీరు మీ అసహనం వల్ల మీ యాంగ్జైటీకి పెరగడానికి, యాంగ్జైటీ పెరిగితే మళ్ళీ హార్ట్ రేట్ పెరుగుతుంది. సో ఈరోజు చాలా బినైన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్, అంటే మేజర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కాకుండా బినైన్ ఆర్ రిథమ్ డిస్టర్బెన్సెస్లో సిగ్నిఫికెంట్ నంబర్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే చాలామందికి చెస్ట్ పెయిన్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ గ్యాస్ వల్ల కూడా చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. చాలామందికి హార్ట్ అటాక్ వచ్చేక ముందు కూడా చెస్ట్ పెయిన్ వస్తుంటుంది. సో హార్ట్ అటాక్ వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా సార్? వెరీ ఇంపార్టెంట్ అమ్మా. యాక్చువల్లీ దీన్ని నేను ఇందాక మీకు చెప్పినట్లు, ఒక సిమ్టమ్తో పేషెంట్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్ని మనం ఎంత బాగా అనలైజ్ చేస్తాం అనే దాన్ని బట్టి మనకి ఆన్సర్స్ చాలా వరకు వస్తాయి. సో ద అనాలిసిస్ స్టార్ట్స్ ఫ్రమ్ పేషెంట్ అపియరెన్స్. పేషెంట్ నా దగ్గరికి వచ్చేటప్పుడు పేషెంట్ ఎలా వస్తున్నాడు అనే దగ్గర, అంటే మొహంలో ఎక్స్ప్రెషన్ ఎంత ఉంది, బాగా ఇబ్బంది పడుతున్నాడా, అజీర్తితో ఇబ్బంది పడితే మొహం ఒకలాగా ఉంటుంది, ఛాతీ నొప్పి అంటే హార్ట్ అటాక్ వల్ల హార్ట్ పెయిన్ వస్తే వాళ్ళ మొహం ఎక్స్ప్రెషన్ ఒకలాగా ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద పెయిన్ మేము ఎప్పుడు కూడా ఎప్పటి నుంచి ఉంది, ఎంత తీవ్రతగా ఉంది, దానివల్ల ఇంకేం వస్తుంది, ఎలాంటి నొప్పి, బర్నింగ్ టైప్ ఆఫ్ పెయినా, స్క్వీజింగ్ టైప్ ఆఫ్ పెయినా, స్టాబింగ్ టైప్ ఆఫ్ పెయినా, అంటే గుచ్చినట్లుందా, అది వేసినట్లుందా, మంటలాగుందా. సో క్వాలిటీ ఆఫ్ ద పెయిన్ ఏ సైట్లో ఉంది అనే దాన్ని బట్టి కూడా అనాలిసిస్ మొదలవుతుంది. దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక నువ్వు అన్నట్లు చాలా కేసెస్ అసిడిటీ కూడా ఉంటాయి. సో అందుకనే ఛాతీ నొప్పిని ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద హార్ట్ వి కాల్ ఇట్ as యాంజైనా. ఈ యాంజైనా టిపికల్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ విచ్ ఇంక్రీజెస్ ఆన్ ఎగ్జర్షన్. అంటే మనం నడిచే కొద్దీ, బరువులు ఎత్తే కొద్దీ, ఏదన్నా భారమైన పనులు చేసే కొద్దీ నొప్పి పెరుగుతుంది. రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. మీ అసిడిటీలో ఉన్న నొప్పి అలా ఉండదు. అసిడిటీకి ఉన్న నొప్పి ఆహారం వల్ల ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం ఉంటుంది. హార్ట్ పెయిన్ మీరు చేసే యాక్టివిటీ వల్ల ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ హింట్. తర్వాత బాగా నొప్పి ఎక్కువ ఉంది అంటే చెమటలు కారిపోతాయి. స్వెట్టింగ్ ఈజ్ ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అంటారు. స్వెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అసోసియేటెడ్ ఫీచర్ ఆఫ్ యాంజైనా. పాల్పిటేషన్స్, గుండె దాడ ఈజ్ ఇంపార్టెంట్ ఫీచర్. తర్వాత సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్ అంటారు. అంటే ఎవరో మన ఛాతి మీద కూర్చొని అదిం పెట్టినట్లు, మామూలుగా కూడా ఒక మనిషి కూర్చొని, సో నువ్వు మాట్లాడలేనంత, నువ్వు చెప్పలేనంత. సో దీస్ ఆర్ టిపికల్ ఫీచర్స్ ఆఫ్ యాంజైనా. సో అయితే టెక్స్ట్ బుక్లో మనం చదువుకున్నట్టు ప్రతి కేసు ఉండదు. ఓకే, బట్ ఈ టెక్స్ట్ బుక్లో ఎగ్జాక్ట్లీ డిస్క్రిప్షన్తో వచ్చిన కేసుని ఎవరు మిస్ అవ్వలేరు. సో హార్ట్ పెయిన్స్ పేషెంట్ లెవెల్లో చాలామంది, అంటే ఈ సాఫ్ట్వేర్ ఏరియాలో ఆల్ ఆర్ ఇన్ ద మిడిల్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ దిస్ 30 to 50. ఎవరికి ఏ చిన్న పెయిన్ వచ్చినా అందరు భయం అదే. అంటే అసిడిటీ ప్రాబ్లం వస్తే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే నెల తర్వాత ట్రీట్ చేసుకోవచ్చు, కంగారు లేదు. హార్ట్ పెయిన్ ఎవ్రీవన్ ఈజ్ అఫ్రేడ్, అండ్ హార్ట్ పెయిన్ ఈజ్ ఆల్వేస్ అగ్రవేటెడ్ ఆర్ ట్రిగర్డ్ విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్. ప్రాబ్లమ్ దీర్ఘకాలికంగా ఉండొచ్చు, కానీ ఒక స్ట్రెస్ఫుల్ ఈవెంట్, రేపు ఆడిట్ ఉంది, రేపు ఆఫీస్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఇంటి దగ్గర ఏదో సమస్య ఉంది, ఒక 3-4 సమస్యలు కలిసి మన మీద చాలా ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడి ఉన్నప్పుడు మీకున్న ప్రాబ్లము చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్ యంగ్స్టర్స్, హార్ట్ అటాక్ ఆర్ ఎ హార్ట్ పెయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చెస్ట్ పెయిన్లో మనం ఎప్పుడు గమనించుకోవాల్సింది, ఇంతకుముందు ఎప్పుడూ మనం ఎరగని నొప్పి, డీప్ షార్ప్ స్టాబింగ్ పెయిన్ అంటారు, గుచ్చినట్లు.
సమ్ టైమ్స్ ఇది సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్, అంటే ఇంకా ప్రపంచం అయిపోతుంది, నా మీద ఏదో బండరాయి పడింది ఛాతి మీద అన్నంత హెవీనెస్. అండ్ ఇది దిస్ ఇంక్రీజెస్ ఆన్ డూయింగ్, మెట్లు ఎక్కినా కొంచెం దూరం నడిచినా, సో ఆ పెయిన్ ఈజ్ ఈజీలీ ఐడెంటిఫైయబుల్ బై ద పర్సన్. అలాని ఈ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకొని మనం ఎప్పుడు ఎదురు చూడకూడదు, ఏ జరిగినా అది ఉందా అని భయపడకుండా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై. స్వెట్టింగ్ చాలా వరకు పేషెంట్స్కి స్వెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఈ పెయిన్ కూడా క్వాలిటీ ఎడం పక్క స్టార్ట్ అయ్యి ఒక్కొక్కసారి మన జాకి, ఒక్కొక్కసారి ఆర్మ్, లెఫ్ట్ హ్యాండ్ చిటికెన వేలు దాకా రేడియేట్ అవుతుంది నొప్పి, తెలుస్తుంటుంది. దీస్ ఆర్ ఫ్యూ క్వాలిటీస్ వాట్ పేషెంట్స్ హ్యావ్ టు నో. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ బుర్రలో ఉన్న వాళ్ళందరూ దాన్ని కుక్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇట్స్ బెటర్ యూ హ్యావ్ ఎ డౌట్, రీచ్ అవుట్ టు ఎ గుడ్ డాక్టర్ ఇమీడియట్లీ, గెట్ అన్ ఈసీజీ, లెట్ ఇట్ బి ఎ ఫిజిషియన్, లెట్ ఇట్ బి ఎ కార్డియాలజిస్ట్, లెట్ దెమ్ ఎవాల్యుయేట్. సార్ మన లాస్ట్ డౌట్ సార్, ఇప్పుడు హార్ట్ అటాక్ సిమ్టమ్స్ మీరు చెప్పిన సిమ్టమ్స్ ఉన్నప్పుడు కొంతమందికి వామిట్స్ సెన్సేషన్, వామిట్స్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. కొంతమంది అంటే వామిట్ చేసుకోకూడదు, కొంతమంది చేసుకుంటే రిలీఫ్ అవుతుంది అని అంటారు. సో వామిట్ సెన్సేషన్ ఉన్నప్పుడు చేసుకోవాలా వద్దా సార్? హార్ట్ అటాక్లో వామిటింగ్ ఈజ్ నాట్ ఎ టిపికల్ ప్రజెంటేషన్ అండి, వెరీ వెరీ అన్లైక్లీ. హార్ట్ అటాక్లో కొన్ని అంటే వి డివైడ్ ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ. హార్ట్లో మనకి 4 చేంబర్స్ ఉంటాయి. ఆ చేంబర్స్ ప్రకారం మనం యాంటీరియర్ వాల్, ఇన్ఫీరియర్ వాల్, లేటర్ పోస్టీరియర్ వాల్ అన్నది. సో మీకు ఏ భాగం ఆఫ్ ద హార్ట్ ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని బట్టి మీ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి. సో వామిటింగ్ ఈజ్ ఎ రేర్ పాసిబిలిటీ. యాజ్ ఐ టోల్డ్, వామిటింగ్ కన్నా ఇందాక అన్నట్టు ఏ సెన్స్ ఆఫ్ ఇంపెండింగ్ డూమ్, అనీజీనెస్, రెస్ట్లెస్నెస్. అంటే హార్ట్ అటాక్ వచ్చిన హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు వాళ్ళు బాగా తినుంటే దెన్ వామిటింగ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అదర్వైజ్ వామిటింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు హార్ట్ అటాక్. ఓకే, బట్ కొన్ని రేర్ సినారియోస్లో నేను అన్నట్టు కొన్ని ఇన్ఫీరియర్ వాల్ ఎంఐలో సడన్ లో బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద కండిషన్స్ వేర్ వామిటింగ్ ఈజ్ స్టిల్ ఏ పాసిబిలిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు జనరల్ ఫిజిషియన్ అంటే చాలామందికి అవగాహన లేదు. మైట్ బి ఈ ఇంటర్వ్యూ తర్వాత కూడా జనరల్ ఫిజిషియన్ అంటే అవగాహన రావడము, ప్లస్ ఏ నొప్పి వస్తే ఆ డాక్టర్కి అన్నట్టు కాకుండా ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ని కలవాలి అనే ఒక చిన్న అవగాహన వస్తుందని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.